జీవరాశులు అందరూ కూడా ఒకరితో ఒకరి పరస్పర సంబంధాలతో ఉన్నాము, లేకుండా లేదు, కుదరదు, అంతే. చావు తప్పదు. అప్పుడు నేను ఎవడైనా చింతనలో ఈ సృష్టి ఉన్నా లేకపోయినా, దేహం ఉన్నా లేకపోయినా, ఈ అనుభూతులు ఉన్నా లేకపోయినా వీటికి అతీతంగా ఏదో ఉంది, తెలియదు. ఆ తెలియంది ఏదో తెలుసుకోవటానికి, తెలిసిన దాని ద్వారా తెలియంది తెలుసుకోవడానికి, తెలిసిందంతా వచ్చిపోయేది, మర్చిపోయింది, గతంది, ప్రస్తుతంది, నాడు, నేడు, రేపు, భవిష్యత్తు, దేశం, కాలం, వస్తువుతో అన్నీ కూడా వచ్చిపోతూ ఉండేవి. వీడు వచ్చిపోతున్నాడు. నేను శబ్దం నిద్ర అయిపోతుంది. శబ్దం లేదు, భావం లేదు. ఆ శబ్దం, భావం, మనసు లేని స్థితులు ఉన్నాయి. అవన్నీ ఉన్నా లేకపోయినా అవన్నీ పోయినప్పుడు వాస్తవం నేను ఎలా ఉంది? దేవ భస్మం అయిపోయింది. దేవతత్వం భస్మం అయిందా? దేవతత్వం ఏంటి? మనసు నిద్రపోయింది. నిద్రపోయిన మనసు వచ్చిపోతుంది. అది తత్వం కాదు కదా, స్వభావం. తత్వం ఎప్పుడో మారదు. తత్వం అన్నా, స్వరూపం అన్నా, నైజం అన్నా, స్వభావం అన్నా ఒకటి. ఏంటి? స్థిరంగా ఉండేది. కాబట్టి స్థిరంగా ఉండేది ఆనందమే. అంటే నిత్యానందం. ఎప్పుడు ఆనందం తప్ప రెండోది లేదు. అంటే ఆనందం ఉన్నది ఉనికి, అదే సత్యం. సత్యమైన ఆనందం ఎలాగుంది? చిత్త పదార్థంతో అనుభవనుభూతిగా, చిత్త అంటే ఎరుకతో ఉంది. అంటే ఎరుక లక్ష్యంతో ఆ సత్య లక్ష్యాన్ని అవగాహన చేసుకుంటూ ఆనందాన్ని అనుభవిస్తుంది. ఈ మూడు తానే, వేరు కాదు, ఒకటి కాదు, అవిచ్ఛిన్నం. స్వరూపం అంటే నా తత్వం ఏంటి? సత్యాన స్వరూపమే. సత్యాన స్వరూపం ఎలా ఉంది? ఓ చోటు ఉంది, లేదు లేదు. సూది మనసు పెడతాను కూడా చోట్ల పరిపూర్ణంగా ఉంది సత్యం. పరిపూర్ణం ఎలా ఉంది? మౌనంగా ఉంది. అంటే పరిపూర్ణానికి రెండో వస్తువు లేదు. అంటే ద్వైతాలు లేవు. మౌనానికి కాస్త మౌనం ఏవో ఉంటారు కదా, మౌనం ఇవి కాదు. సహజ మౌనం, సహజానందం, సహజ పరిపూర్ణత్వం, సహజ సత్యం స్వరూపంగా నేను ఉన్నానని కనిపెట్టేశారు. అదే ఆత్మ సాక్షాత్కారం. అదే నేను స్వరూపం. నేను స్వరూపం ఏంటి? ఆత్మ. మనసు స్వరూపం ఏంటి? ఆత్మ. దేహ స్వరూపం ఏంటి? ఆత్మ. సృష్టి స్వరూపం ఏంటి? ఆత్మ, లేదా బ్రహ్మం అంటారు. ఆత్మ బ్రహ్మం, ఆత్మానందం, ఆత్మ సాక్షాత్కారం. ఆత్మ సాక్షాత్కారాన్ని ఇవన్నీ అడ్డొస్తున్నాయి కదా. స్ట్రెస్, అన్నిటితో రోగాలు, రుచి, ఇవన్నీ పోతే కానీ రావు. ఇవి పోవు, అది రాదు. కాబట్టి ఆత్మానందం పొందడానికి, తన స్వస్వరూపం తెలుసుకోవటాన్ని ప్రయత్నాలు చేసి అనేక భక్తి, కర్మయోగ, జ్ఞాన విచారణ, ద్వైతవాదులతో కూడిన అనేక రకాలు అస్తిత్వ అన్ని పద్ధతులలో కూడా పూర్తిగా శాశ్వతమైన ఆనందం లేదు. ఎన్ని పనులు చేసినా, ఎన్ని సిద్ధాంతాలున్నా, ఎన్ని మార్గాలైనా, చూడటానికి బాగున్నా కామక్రోధాలు లేకుండా ఉండాలి. అవి లేకుండా ఉండవు. అనుభవించాడు తనంతవరకు కామక్రోధాలు మొదలు ఉన్నాయి, త్రిగుణాలు ఉన్నాయి, రజోగుణం, తమో గుణము అన్నీ ఉన్నాయి. నేనుంటే అన్నీ ఉన్నాయి. నేనుంటే మనసు ఉంది, నేను మనసు ఉంటే దేహం ఉంది, నేను మనసు దేహం ఉంటే ప్రకృతి ఉంది, ప్రకృతి ఉంటే అండపిండాలు ఉన్నాయి, అన్నీ ఉంటే ఇవి అన్ని సంఘటనలు ఉన్నాయి. ఇవి లేవు, ఉన్నాయి అంటారు. కాబట్టి ఇవి లేకుండా చేయలేం, వీటిని శుద్ధి చేయలేం, నిశ్చిత చేయలేం. ఆ సిద్ధాంతాల పద్ధతి ఎంత శ్రేష్టమైనది. మానవ సమాజాన్ని సంఘరూపంగా చేయటంలో మన ఆది సద్గురువులు, మహాత్ములు, ఋషులు, మునీశ్వరులుగా ఉన్నటువంటి వాళ్ళు ఒక లా కనిపించారు. గుంపులుగా ఉండేవాళ్ళు మనుషులకి ఒక ధర్మం. ఎక్కడ ఉంటే ఆయా వాతావరణాన్ని బట్టి ధర్మం. ఎక్కడో మనుషులు గుంపులు అడుగుల వాళ్ళ ధర్మాలు, మన ధర్మాలు. వాళ్ళు నరమాంస భక్షకులు, మనం తినలేం కదా. ఇప్పుడు డబ్బు గురించి తినేస్తున్నారు అనుకోండి, చంపేస్తారు, తినేస్తారు, పాములు తెలని కూడా. కాబట్టి ఇది అయితే ఈ ధర్మం ఉన్నంతకాలం అనుబంధాలు తప్ప, అనుబంధాలను తప్ప అంటాం. కాబట్టి ఇవి లేకుండా చేయలే, కంట్రోల్ చేయలే, నీలా నా చర్చలో లేదు. అప్పుడు ఈ మూమెంట్లో వాళ్ళు చెప్పే విధి నిషేధాలు, అర్హత ఉంటేనే సిద్ధాంతం, అర్హత ఉంటేనే యోగ శాస్త్రం, అర్హత బాణం శాస్త్రం. అర్హత ఉండాలి. అర్హత ఎవరికి? మానవుడిగా జన్మటం అర్హత కదా. ఎందుకు? నిద్రపోవటానికి అర్హత అందరితో పాటు స్వయంగా సహజంగా ఉందిగా, కళ ఉందిగా, మెలుకు ఉందిగా, దేహం ఉందిగా, పిచ్చాడు మంచాడు తోడు నవ్వటం, ఏడవటం అన్నీ ఉన్నాయి కదా. ఆ స్త్రీ ఉంటే సాంగత్యం పిల్లలు పుడుతుందిగా. ఇవన్నీ మమకారాలు చెప్పారు. కానీ ఇవి పోవు. ఒక మానవుడి లక్షణాలన్నీ అందరి మానవులు ఉన్నాయి. అయితే ఒక్కొక్కడు ఒక్క కోణంలో ఎక్కువ తక్కువ ఉంటాడు. ఒకడు ఆహారం తిప్పునే ఉంటాడు, ఒకడు డబ్బు పిచ్చి, వాడు మద పిచ్చి, వాడు కోపిస్తాడు, వాడు నాటాడలేదు, వాడు స్వార్థం, వాడు రాజ్యాలు పిచ్చి. పిచ్చిలో అనేక రకాలు, మంచిగా చెడ్డ కాదు. ఈ వ్యవస్థలో మనం ఏం చేయాలి? అసలు నేను ఎవడో ఉంది, నేను ఎలా ఉంది,